ఏసీఎల్ టైర్ అయితే సర్జరీ తప్పదా? లేదండి, ఇది పెద్ద అబద్ధం. ఎందుకంటే మనకి ఏసీఎల్ పార్షియల్ టైర్ అయితే మనకి సర్జరీ అవసరం లేదు. సర్జరీ అవసరమేమో అనేసి భయపడుతూ ఉంటారండి. లేదు, ఫిజియోథెరపీతోనే మీరు రికవరీ అనేది అవుతారు. సో ఏసీఎల్ ఇంజురీ అంటే ఏంటి? ఫస్ట్ ఏసీఎల్ అనేది ఇది ఒక లిగమెంట్ అనమాట, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఇది మన మోకాలికి మెయిన్ సపోర్ట్ అనమాట, స్టెబిలిటీ ఇస్తుంది. ఇది టైర్ అయితే మనకి మోకాలి స్టెబిలిటీ ఉండదు, అలాగే మనకి జంపింగ్ మూమెంట్స్ చేయలేము, రన్నింగ్ స్పీడ్ కూడా తగ్గిపోతుంది. రాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవడము, లేదంటే మీ జిమ్ ట్రైనర్ చెప్పారు కదా అనేసి మీరు స్పోర్ట్స్ లోకి వెళ్ళడం, ఎర్లీ రన్నింగ్ అండ్ జంపింగ్ మూమెంట్ స్టార్ట్ చేయడము, లేదా స్ట్రెంత్ ట్రైనింగ్ స్కిప్ చేయడము, సో మీరు ఫిజియోథెరపీ అడ్వైస్ లేకుండా మెయిన్ గా స్పోర్ట్స్ లోకి వెళ్ళడం, ఇది అందరు చేసే పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్. దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ రీటైర్ అవుతుంది, ఈసారి మెనిస్కల్ డ్యామేజ్ కూడా అవ్వచ్చు, ఎర్లీ అథరైటిస్ రావచ్చు. ఇంకా ఇలాంటి ట్రూ స్పోర్ట్స్ ఇంజురీస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మన పేజ్ ని ఫాలో అయిపోండి. అలాగే మీరు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేసినట్లయితే నాకు కామెంట్ లో ఏసీఎల్ అని టైప్ చేయండి.